బ్రేకింగ్ న్యూస్ మరో 2 గంటల్లో హైదరాబాద్ పై దండయాత్ర చేసేందుకు వరుణుడు రెడీగా ఉన్నాడు. కొన్ని గంటల్లో హైదరాబాద్ లో భీకర వర్షం తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈసారి వరుణుడి అటాక్ మామూలుగా ఉండదని అధికారులు వాన వార్నింగ్ జారీ చేశారు. అసలే చిన్న చినుకు పడ్డ నగరంలో పెద్ద వరద వస్తుంది. మరి ఇప్పుడు కుండపోత కురిస్తే నగరం నరకంగా మారడం ఖాయం. ఈ మధ్య హైదరాబాద్ పై వరుణుడు పగబట్టినట్టే వానలు కురుస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ రెయిన్ అలర్ట్ రావడంతో నగర వాసులు ఉలికి పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఏ వరద ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఏ నాల ఎప్పుడు పొంగిపోలుతుందో అర్థం కాదు. వర్షం పడితే ఇంటికి ఎలా వెళ్లాలిరా దేవుడా అంటూ ఉద్యోగులు టెన్షన్ పడిపోతున్నారు. ఈ రెడ్ అలర్ట్ జారీ అయినప్పటి నుంచి నగరం జనం గడప దాటాలంటేనే వణికిపోతున్నారు. వెళ్ళిపోతున్నాను బండి ఆ ఫోర్స్ లో ఉండదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తోంది వాతావరణ శాఖ. అధికారులు ఏ విధంగా అప్రమత్తం కాబోతున్నారు, ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీ రాణి, హైదరాబాద్ని వాన వదలట్లేని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ మధ్యాహ్నం సమయంలో కుండపోతగా వర్షం కురుస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 10 రోజులుగా హైదరాబాద్ నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం అనూహ్యంగా 2 గంటల పాటు కుండపోత వర్షం కురిస్తే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 10 సెంటీమీటర్ల పైగా నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి చాలా చోట్ల నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరొక అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఏ సమయంలో అయినా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కొద్ది గంటల క్రితం ఒక అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అల్పపీడన ప్రభావం తెలంగాణ అంతటా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. గడిచిన వారం 10 రోజులుగా జీహెచ్ఎంసీలో అనూహ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో కుండపోతగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం ఇప్పటికే నాలాలు, డ్రైనేజీలు కూడా కొంత అస్తవ్యస్తంగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన 3 రోజులుగా మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి ఇంకా చాలా కాలనీల్లో వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని తొలగించే ప్రయత్నం హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న సాయంత్రం అనూహ్యంగా 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఇంకా చాలా చోట్ల కూడా బురదమయమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఆ పరిస్థితులు, ఆ పరిణామాల నుంచి కొంత బయటకు వచ్చే క్రమంలో కూడా మరొకసారి హైదరాబాద్ వాతావరణ శాఖ మధ్యాహ్నం తర్వాత కూడా ఏదో ఒక సమయంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఒక అలర్ట్ జారీ చేయడంతో మరొకసారి నగరవాసులు కూడా వాళ్ళ గుండెల్లో రైలు పరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షంతో కూడా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడైతే ఆఫీసులోంచి ఇళ్లలోకి వెళ్ళే సమయంలోనే వరుణుడు తన ప్రతాపం చూపడంతో కూడా వాహనదారులు, నగర ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. అనూహ్యంగా ఒక్కసారిగా కుండపోతగా వర్షం పడడంతో ఆ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చాలా చోట్ల కూడా 3-4 గంటల పాటు రోడ్ల మీదనే వాహనదారులంతా కూడా నిరీక్షించాల పరిస్థితి పడింది. 10 తర్వాత కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా కుదుటపడిన పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటల నుంచి 7 గంటల పాటు ఏకదాటిగా 2 గంటల పాటు వర్షం పడడంతో కూడా మరొకసారి నగరం అతలాకుతలమైన నేపథ్యంలో మరొకసారి వరుణుడు తన ప్రతాపం చూపించే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా అటు హైదరాబాద్ వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు హెచ్చరికలు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం తర్వాత ఉదయం నుంచి 7 గంటల ప్రాంతం నుంచి కూడా చాలా చోట్ల మోస్తారు వర్షం, చిరుజలతో కూడిన వర్షం కూడా చాలా చోట్ల కురుస్తుంది. కాబట్టి ఆ మధ్యాహ్నం తర్వాత కూడా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.